హాయ్ అండి. క్యాబేజీ టమాటా పచ్చడి చేస్తున్నా లంచ్ బాక్స్‌లోకి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకున్నాను. కట్ చేసిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి 12 వేసాము. మేము కారం ఎక్కువ తింటాము. అలాగే కట్ చేసిన క్యాబేజీ ముక్కలు. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసాను. అవి వేగిన తర్వాత కొంచెం వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను, పల్లీలు, ఇవి కూడా బాగా వేగాలి. పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వేరుశనగ గుళ్ళు వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను. కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అందులో ఏమేమి వేసామో తెలుస్తుంది. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నాలాంటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి. క్యాబేజీ మగ్గడం కోసం మూత పెట్టాను. క్యాబేజీ బాగా ఉడికింది. ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. చాలామంది కొత్త వ్యూవర్స్ వీడియోస్ చూస్తున్నారు. చాలామంది లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసాను. టమాటా వేసాం కాబట్టి చింతపండు తక్కువగానే వేసుకోవాలి టేస్ట్ కోసం. తర్వాత మిక్సీ చేసుకోవాలి. రెడీ అయిపోయింది పచ్చడి.